శ్రీకృష్ణ శతకం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. అంటే ప్రతి మనిషికి భగవంతుడే తల్లి, భగవంతుడే తండ్రి. మనకు తోడు ఉండేది, ఎప్పటికీ ఏ పని చేస్తున్నా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనతోటి కలిసి ఉండేది భగవంతుడే. మనకు కనబడకున్నా కూడా తోడు నీడ ఎట్లుంటుంది? మనం నడుస్తూ ఉంటే మన వెనకే వస్తుంటుంది, మన పక్కెంబడే వస్తూ ఉంటుంది నీడ. అలాగే భగవంతుడు కూడా మనకు నీడలాగా వెంబడి ఉంటూ కాపాడుతూ ఉంటాడు. సఖుడు అంటే స్నేహితుడు, తల్లి తండ్రి తోడు నీడ, సఖుడు స్నేహితుడై, గురువు కూడా దైవమే. దైవము దేవుడని భావించిన ఆయనే, తల్లి అని భావించిన ఆయనే, గురువు అని భావించిన దైవమే. నీవేనా పతియు గతియు. పతి అంటే మనల్ని కాపాడేవాడు, గతి అంటే దిక్కైనవాడు. ఒక భక్తుడైనటువంటి వాడు, దేవుణ్ణి ప్రార్థించేటువంటి వాడు భగవంతుడిని ఈ విధంగా భావించి తలుచుకుంటూ ఉండాలి. ఉన్నప్పుడు భగవంతుడు నిజంగా మనకు తల్లిలాగా, తండ్రిలాగా, తోడు నీడై, స్నేహితుడిలాగా, గురువులాగా, దైవంలాగా అన్ని రూపాలలో భగవంతుడే మనకు తోడుగా ఉండి కాపాడుతూ ఉంటాడు. ఆయన ఆ విధంగా ప్రార్థించినప్పుడు నారాయణ పరమేశ్వర ధారాధర నీల దేహ దానవ వైరి క్షీరాద్విషేణ యదుకుల వీరాననుగావు కరుణ విలయక కృష్ణ. పరమాత్ముడికి భగవంతుడికి ఎన్నో పేర్లు, ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిండు. నారాయణ పరమేశ్వర అనేవి. నీలదేహ, ఆయన శరీరం నీలంగా ఉంటుంది. దానవ వైరి, రాక్షసులకు విరోధి. ఆయన ఎప్పుడు పాల సముద్రంలో పడుకొని ఉంటాడు కాబట్టి క్షీరము అంటే పాలు, అబ్ధి అంటే సముద్రం, శయనం అంటే పడుకోవడం. పాల సముద్రంలో ఉండేటువంటి వాడు నారాయణుడు. యదుకుల వీర, యదుకుల అంటే కృష్ణుడు పుట్టినటువంటి వంశం యాదవ వంశం. ఆ యాదవ వంశంలో పుట్టిన వాళ్ళందరిలోకి కూడా చాలా వీరుడైనటువంటి వాడు, గొప్పవాడు. అటువంటి గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణుడిని వేడుతూ ఉన్నాడు భక్తుడు. నన్ను కావు, కరుణ విలయగా అంటే దయతోటి నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన. ఇది హరి అను రెండక్షరములు హరించును పాతకముల నంబు జనాభా, హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే. హరి శ్రీకృష్ణ. హరి అంటే విష్ణుమూర్తి. హరి అనేవి రెండే అక్షరాలు, కానీ ఆ రెండు అక్షరాలు ఎంతో మహిమ కలిగినటువంటి. హరి అను రెండు అక్షరములు హరించును పాతకముల. హరించును అంటే తొలగించి వేస్తాయి, తీసివేస్తాయి. హరి అంటే చాలు, ఎన్ని పాపాలు ఉన్నా కూడా నశించిపోతాయి. అంబుజనాభ, అంబుజము అంటే తామర పువ్వు, అంబువు అంటే నీరు, అజ అంటే పుట్టడం, నీళ్లలో నుంచి పుట్టినటువంటిది తామర పువ్వు. అటువంటి తామర పువ్వు ఆయన బొడ్డులో నుండి, విష్ణుమూర్తి బొడ్డులో నుండి ఉంటుంది. దాంట్లో బ్రహ్మదేవుడు ఉంటాడు. అందుకని ఆ నాభిలో అంబుజం ఉన్నటువంటి వాడు అంబుజనాభుడు. నాభి అంటే బొడ్డు, బొడ్డులో తామర పువ్వు కాడ ఉండి, పైకి తామర పువ్వు ఉండి, దాంట్లో బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు ఎప్పటికీ. అందుకని అంబుజం నాభి ఎందుకు గలవాడు కాబట్టి అంబుజనాభ అంటారు. హరి అను రెండు అక్షరములు హరించును పాతకముల అంబుజనాభ, హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే. హరి శ్రీకృష్ణ. అంటే హరి అనేది రెండు అక్షరాలు చిన్నవి, కానీ దాని గొప్పదనము మహత్వం చాలా గొప్పది. ఎన్ని పాపాలైనా పోతాయి,
ఎంత సంపదలైనా కలుగుతాయి. ఎంతో మహత్తు కలిగినటువంటిది హరి అనేటువంటి పదం. హరి పొగడంగా వశమే. నారాయణ నారాయణ హరి హరి అంటూ ఉంటాం ఏదన్నా గొప్పదైన విషయం చెప్తున్నప్పుడు. అలాగే హరి, నీ పేరు తలుచుకుంటే, నీ పేరు గొప్పతనం చెప్పాలంటే మాకు వశమేనా మానించి అవుతుందా? హరి శ్రీకృష్ణ, ఓ నా హరి రూపంలో ఉన్నటువంటి, శ్రీకృష్ణ రూపంలో ఉన్నటువంటి ఓ శ్రీహరి, నిన్ను పొగడం నా నుంచి అవుతుందా? నువ్వే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి దీని అర్థం. బలమెవ్వడు కరిబ్రోవను, బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావా, బలమెవ్వడు సుగ్రీవుకు, బలమెవ్వడు నాకు నీవే బలమవు కృష్ణ. పూర్వకాలంలో ఒక ఏనుగు నీళ్లు తాగడానికి ఒక కొలను దగ్గరికి పోతుంది. ఆ కొలంలో ఉన్నటువంటి మొసలి దాని కాలు పట్టుకొని గట్టిగా వదలకుండా పట్టుకుంటుంది. ఎంత కొట్లాడినా కూడా ఆ మొసలి ఆ కాలును వదలదు. ఎన్ని సంవత్సరాలు కొట్లాట జరిగింది రెండిటికి. ఏనుగు అలసిపోయి అప్పుడు నారాయణ నన్ను కావరా తండ్రి అని విష్ణుమూర్తిని హరి అని ప్రార్థన చేసింది. అనగానే ఆ ఏనుగును కాపాడడానికి వచ్చి ఆ మొసలిని చంపి ఏనుగును కాపాడుతాం. కరి అంటే ఏనుగు. కరిని కాపాడింది ఎవరు? హరి, నారాయణుడు. బలమెవ్వడు కరి బ్రోవను, ఆ ఏనుగు ఎవరిని ప్రార్థించింది? హరిని, శ్రీ పరమాత్ముడిని, నారాయణుడిని ప్రార్థించింది. మరి ఆ కరి ఎందువల్ల ప్రార్థించింది? నారాయణుడు వచ్చి తనను కాపాడుతాడు అనేటువంటి భావం ఉండడం వల్లనే ఆ విధంగా అది ప్రార్థన చేసింది. కాబట్టి ఆ ఏనుగుకు బలం ఎవరి బలం? విష్ణుమూర్తి యొక్క బలం. అందువల్లనే విష్ణుమూర్తి వచ్చి ఏనుగును కాపాడాడు. బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావా, పాండుసుతులు అంటే పంచపాండవులు, వాళ్లకు ద్రౌపది భార్య. వాళ్ళు కౌరవులు పెద్ద సభ చేసి ఆ సభలో ఆ ద్రౌపదీదేవిని బట్టలని విడిపిస్తూ ఉంటారు. అప్పుడు ఆమె హరి కృష్ణ 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 అని ప్రార్థన చేసింది. అప్పుడు వాళ్ళు ఆమె చీరలు ఇట్లా గుంజుతూ ఉంటే పైనుంచి చీరలు వస్తూ ఉంటాయి. గుట్టలుగా చీరలు అక్కడ కుప్పలు పడ్డాయి. కానీ ఆ ఒంటి మీద చీర మాత్రం లేకుండా కాలేదు. ఆ విధంగా ఆ పాండవుల యొక్క భార్యను కావడానికి కృష్ణుడే పాండవులకు బలం. ఆయనను ప్రార్థించడం వల్లనే కదా ఆమెకు ఎటువంటి ఆపద కలగకుండా ఉన్నది. బలమెవ్వడు సుగ్రీవుకు, సుగ్రీవుడు అంటే రాముడు యొక్క మిత్రుడు. ఆంజనేయుడు, సుగ్రీవుడు, వాలి వీళ్ళంతా వానరులు అంటే కోతుల రాజులు. వాళ్ళు రాజులు, మంత్రులు. వాలి రాజు అయితే సుగ్రీవుడు మంత్రి, సుగ్రీవుడు రాజు అయితే హనుమంతుడు మంత్రి అతనికి. ఆ విధంగా సుగ్రీవుడు తన అన్న చేత ఓడింపబడి దెబ్బలు తిని రాముడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాడు. రాముడిని శరణు కోరుతాడు. రామా నువ్వే దిక్కు నాకు అని. ఆ విధంగా సుగ్రీవునికి బలాన్ని కలిగించింది, కాపాడింది శ్రీరాముడు. అందువల్ల సుగ్రీవుడికి బలం ఎవ్వరు అంటే శ్రీరాముడే. పాండవులకు బలం ఎవరు? విష్ణుమూర్తి, కృష్ణుడే. మరి ఏనుగునకు బలం ఎవరు? విష్ణుమూర్తి. మరి నాకు బలం ఎవరు? ప్రతి మనిషి అనుకోవాలి ఆ మాట. నాకెవరు బలం? కృష్ణ, నువ్వే నాకు బలం. వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడావో నన్ను కూడా ఆ విధంగా కాపాడు అని ఈ భక్తుడు ప్రార్థిస్తూ ఉంటాడు. దండమయ విశ్వంభర దండమయ పుండరీక దళనేత్రహరి దండమయ కరుణానిధి దండమయ నీకు నిపుడు దండము కృష్ణ. విశ్వంభర, విశ్వాన్ని భరించేవాడు, ఈ ప్రపంచం అంతటిని నడిపించేవాడు, అందరినీ కాపాడేవాడు అయినటువంటి
ఓ విశ్వంభర విష్ణుమూర్తి నీకు నమస్కారం, దండమయ, నీకు దండం పెడుతున్నా, దండమయ పుండరీక దళనేత్రహరి. పుండరీకం అంటే తామర పువ్వు, తామర పువ్వుల రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఓ విష్ణు హరి, నీకు నేను నమస్కారం చేస్తున్నా. దండమయ కరుణానిధి. కరుణానిధి అంటే కరుణ ఎంతో దయగలిగినటువంటి హరి కృష్ణ నారాయణ అని ఒక్కసారి మనం పిలుస్తే మన కష్టాలన్నీ తీర్చేటువంటి దయామయుడు ఆయన. అటువంటి విష్ణుమూర్తికి దండమయ, దండం పెడుతున్నా స్వామి. దండమయ నీకు ఎప్పుడు దండము కృష్ణ, నీకు ఎప్పుడు దండం పెడుతూ ఉంటా కృష్ణ, నన్ను కాపాడుతూ ఉండు అని ఈ భక్తుడు కోరుతున్నాడు. నారాయణ లక్ష్మీపతి, నారాయణ వాసుదేవ నందకుమార, నారాయణ నిన్ను నమ్మితి, నారాయణ నన్ను బ్రువు నగధర కృష్ణ. ఓ నారాయణ, లక్ష్మీపతి, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా, నారాయణ, వాసుదేవ, నందకుమార. నందకుమార అంటే నందుడు, అంటే కృష్ణుడి యొక్క తండ్రి పేరు నందుడు, ఆయన యొక్క కుమార. నారాయణ నిన్ను నమ్మితి, ఓ నారాయణుడా నిన్నే నమ్ముకొని నేనున్నాను. నారాయణ నను బ్రోవు నగధర కృష్ణ. నగధరము అంటే నగము అంటే పర్వతం, ధరము అంటే ధరించినవాడు. అంటే ఈయన గోకులంలో ఉన్నప్పుడు కృష్ణుడు చిన్నతనంలో 7 రోజులు తన చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని మోసి ఉంచాడు. 7 ఏళ్ల పిల్లవాడు చిటికెన వేలు మీద పెద్ద పర్వతం, దాని కింద గోకులంలో ఉన్నటువంటి ఆ గొల్లలందరినీ పెద్ద వర్షం పడుతుంది. 10 రోజులు వర్షం పడుతుంది, 7 రోజులు వర్షం పడ్డది. ఆ 7 రోజులు ఆ పర్వతాన్ని ఆయన మోస్తూనే ఉన్నాడు. తన చిటికెన వేలు మీద కొండ కింద వర్షం పడకుండా, వర్షంలో తడవకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ కొండ కిందకు వచ్చి నీడలో ఉంటారు. మరి ఎవరైనా అటువంటి పని చేయగలరా? అంత చిన్న పిల్లవాడు కొండను మోస్తాడు. చిన్న పిల్లవాడే కాదు, పెద్దవాళ్ళైనా కొండను మోయగలుగుతారా? ఆయన భగవంతుడు కాబట్టి ఆ పని చేస్తాడు. అటువంటి గొప్పవాడైనటువంటి ఆ నగాన్నే మోసినటువంటి కృష్ణ భగవానుడు మనల్ని భరించలేడా? మనల్ని కాపాడా? అందుకని అటువంటి వాడికి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ, ఓ కృష్ణ నన్ను కూడా నన్ను కాపాడు అన్నాడు. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడు, దిక్కెవ్వరయ్య హల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కు కృష్ణ. మనం అంటూ ఉంటాం దిక్కు లేనోళ్ళు అని, అంటే ఎవ్వరు ఏమి లేనోళ్ళు, తల్లి తండ్రి పైసా అటువంటివన్నీ, ఇల్లు ఆకిలి అటువంటి ఏమి లేనోళ్ళు దిక్కు లేనోళ్ళు అంటూ ఉంటారు. మరి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు తండ్రి రాక్షసుడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తి, దేవుడు అంటే చాలా, విష్ణుమూర్తి అంటే చాలా ఆయనకు భక్తి ఎక్కువ ఇష్టం. ఎప్పుడూ ఆయన ప్రార్థనలే చేస్తూ ఉంటాడు, ఆయన పాటలే పాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి అతడు విష్ణుమూర్తి అంటే అస్సలే నచ్చదు. నువ్వు ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని తలవద్దురా అని చెప్పి ఎంత అన్నా కూడా ఆయన మాననప్పుడు ఆయన తోటి పాములతోటి కరిపిస్తాడు, కొడతారు, నీ చెరువులో పడేస్తాడు, గుట్ట మించి కింద ఎత్తేస్తాడు. ఎక్కడేసినా కూడా విష్ణుమూర్తి వచ్చి ఆయనను కాపాడుతూ ఉంటాడు. మరి ప్రహ్లాదుడికి దిక్కెవరు అన్ని కష్టాలల్లో? ఆ నారాయణుడే. ఆ విధంగానే దిక్కెవరు పాండుసుతులకు, పాండవులు కౌరవులు మోసం చేసి, పాండవులు కౌరవులు అన్నదమ్ముల పిల్లలు, పాండవులను మోసం చేసి అడవులలోకి పంపించి ఎన్నో కష్టాలు పెడతారు కౌరవులు. అప్పుడు కృష్ణ నువ్వే దిక్కురా నాయనా అని చెప్పి వాళ్ళ ఎంత కష్టం వచ్చినప్పటికీ కృష్ణుని పేరు తలుచుకుంటూ ఆ కష్టాలన్నీ దాటుతారు. కాబట్టి పాండుసుతులకు దిక్కెవరు? ఆ శ్రీకృష్ణుడి. దీనులకు ఎప్పుడు వాళ్ళే కాకుండా ఎవ్వరు కష్టాలలో ఉన్న వాళ్ళనైనా కూడా కృష్ణ అని అంటే వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఎవరికైనా కూడా ఆయనే.
దిక్కెవ్వరయ్య అహల్యకు. అహల్యను భర్త, ఆమె యొక్క భర్త రాయి అయిపోని శాపం పెడతాడు. శాపం పెట్టినప్పుడు ఆమె ఆ రాయిలాగానే పడిపోయి ఉంటుంది చాలా కాలం. అప్పుడు రాముడు పాదం సోకినంత మాత్రంలో ఆమె పాదం ఆ రాముడి యొక్క పాదం తగలగానే ఆమె మనిషి అయిపోతుంది. అప్పుడు అహల్య రాముడినే తలుచుకుంటూ ఆమె భర్త శాపం పెట్టినప్పుడే ఇవంటది, ఏమని, నేను ఈ శాపం నాకు ఎన్నడూ పోవాలంటే రాముడు వస్తాడు, నారాయణుడే రాముడు. ఆ రాముడు వచ్చి అతని పాదం నీకు తగిలినప్పుడు నీకు శాపం విమోచనం అవుతుంది, శాపం వెళ్ళిపోయి నువ్వు మనిషి అవుతావు అని అంటే, అప్పటి నుంచి ఆమె నారాయణను నారాయణ 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 దేవుడా నువ్వే దిక్కు, కృష్ణ కృష్ణ నారాయణ, రామ 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 అనుకుంటూ తలుచుకుంటా ఉన్నది. ఆ విధంగా అహల్యకు దిక్కు ఎవరైనరు? రాముడే, నారాయణుడే. రాముడు అంటే ఎవరు? నారాయణుడే. నారాయణుడే అహల్యకు దిక్కెవరు. అంతేకాకుండా దిక్కెవ్వరు, నీవే నాకు దిక్కు కృష్ణ. ఇంతమందికి దిక్కు అయినవు, మరి నాకు ఎవరు దిక్కు? నువ్వే దిక్కు నారాయణ కృష్ణ, నువ్వే నా దిక్కు. ఎవరికైనా కూడా, ఎంతటి వాళ్ళకైనా కూడా భగవంతుడే దిక్కు. భగవంతుడు నమ్మిన వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు. నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహవకరంబు, నీ నామం అమృతపూర్ణము, నీ నామము నేదలంతో నిత్యం కృష్ణ. నీ నామం భవహరణం. భవహరణం అంటే పాపాల నుంచి బయటపడేసేది. ఎప్పుడు కూడా అతన్ని తలుచుకుంటూ ఉంటే మనం చేసిన పాప పుణ్యాలతోటి చనిపోతూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం. అటువంటివి లేకుండా భగవంతుడి దగ్గరనే ఎప్పటికీ ఉండేటువంటి పరిస్థితిని కల్పిస్తాడు. ఎప్పుడు దేవుడి దగ్గరే ఉండేటువంటి, మళ్ళీ జన్మ లేకుండా ఉండేటువంటి వరాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. అందుకని ఆయన నామాన్ని ఎప్పుడూ తలుస్తూ ఉండాలి. ఆయన నామమే ఎంతో గొప్పది. సర్వ సౌఖ్యం, ఎన్నో సుఖాలను కలిగించేటువంటిది. భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ భగవంతుడిని పూజలు చేసుకుంటూ ఏ పని చేసినా కూడా నారాయణుడికే అంకితం అనుకుంటూ జీవించే వాళ్ళకి అంత సుఖమే జరుగుతుంది. ఆ నామం తలవడం వల్లనే అన్ని సుఖాలు కలుగుతూ ఉంటాయి. నీ నామం అమృతపూర్ణము. నీ నామాన్నే ఎట్లా ఉంటుందంటే, నీ నామం తలుచుకుంటూ ఉంటే అమృతం అంటే తీయగా ఉంటుంది. ఆ భగవంతుని యొక్క నామం తలుస్తుంటే అటువంటి రుచి ఉంటుంది. దేవుని పేరు తలుచుకోవడం అంటే ఎంతో సంతోషం కలగాలి, ఎవరికైనా కూడా రావాలి. అట్లా సంతోషం, అమృతం తాగితే ఎంత మనం ఎంత ఆనందపడతామో ఆ నామం కూడా అంత సంతోషాన్ని కలిగించేటువంటిది. నీ నామము నేదలంతు నిత్యము కృష్ణ. అంటే అంత గొప్పదైనటువంటి నీ నామాన్ని నేను కూడా నిత్యము ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటా. నన్ను కాపాడు తండ్రి నారాయణ అని చెప్పి ఈ కృష్ణ శతకాన్ని రాసినటువంటి కవి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది కృష్ణ శతకంలోని కొన్ని పద్యాలు.